ఫాతిమాతో వీడియో కాల్పై వైసీపీ గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే మహిళతో వీడియో కాల్లో అసభ్యంగా మాట్లాడడం బాధాకరమని ఆమె అన్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వీడియో కాల్ వీక్షించిన నియోజకవర్గ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తికి మేము ఓట్లు వేసి గెలిపించుకున్నామని బాధపడుతున్నారని ఆమె తెలిపారు. టీడీపీ పార్టీలో మహిళలకు ఎప్పుడు రక్షణ లేదని, మహిళలను గౌరవించి సముచిత స్థానం కల్పిస్తున్న ఏకైక పార్టీ వైసీపీనే అని అన్నారు. కూటమి ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ప్రజలిచ్చిన అధికారంలో ప్రజలకు మంచి చేయాలని షేక్ నూరి ఫాతిమా కోరారు. వాళ్ళ పార్టీ మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ సోషల్ మీడియా హల్చల్ అవుతున్నారు. మీ దృష్టికి వచ్చిందంటే అది ఎందుకంటే మీరు చూస్తున్నారు, ప్రతి సోషల్ మీడియా ఈజ్ వెరీ ఫాస్ట్ గోయింగ్. మనం అనుకుంటాం కానీ ఎక్కడ ఆగలేదు. నిజాన్ని ఆపలేరు, అబద్ధాన్ని కూడా ఆపలేరు. ఏదో మీరు చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఆడవాళ్ళ గురించి కానీ, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న పత్తిపాటి పుల్లారావు గారు కానీ ఎలా మాట్లాడారు మీ అందరికి తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఏ మాట మాట్లాడారు. నిజంగా నా నోటి నుంచి చెప్పాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక ఆడదాన్ని నేను కూడా. ఈరోజు ఆ వీడియో కూడా మరి ఎందుకు వీళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారో వీళ్ళు అంటే దీని గురించి ఏదో అవి మాకు అవసరం లేదు. ఆ వీడియో ఏదో వచ్చింది, సర్క్యులేట్ అవుతుంది. మాకు రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం లేదు. మేము ప్రజల్ని ముప్పు పొందాం అనుకుంటున్నాం కానీ మీ మీద ఏదో అబద్ధపు మాటలు లేకపోతే అబద్ధపు వీడియోలు చేసి అంత నీచమైన పార్టీ కాదు మాది. మీలాగా ఇచ్చేసే పార్టీ కాదు. ఏదైనా ఉంటే సూటిగా సమాధానం ఇస్తాం, సూటిగా ప్రశ్న అడుగుతాం, చేస్తాం. కానీ ఈ విధంగా ఈ వీడియో లీక్ చేయటం కానీ ఇలాంటివి కానీ అసలు ఇవన్నీ చేయకూడదు. బట్ ఇట్స్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఒక ప్రతినిధిగా ఉండి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఆయన మాట అంటే వేదం, ఆయన వస్తేనే ఎంత విలువ ఉంటుందో ఈరోజు ఆ విలువ పోగొట్టుకున్నారు. ఇక్కడ ఏముందిలే ఈ వీడియో అనుకొని. బట్ వెన్ ఇట్ గోస్ ఇన్ ద పబ్లిక్, అయ్యో మా ఎమ్మెల్యే గారు ఇలా చేశారా, నిజంగానే తలే